ఒకసారి ఒక రాజుగారు అడవికి వేటకి వెళ్తారు. అక్కడ 2 డేగ పిల్లలు కింద పడిపోయి కనిపిస్తాయి. రాజుగారేమో వాటిని ఆస్థానానికి తెచ్చి పెంచమని చెప్తారు. సరే, ఒక రోజు రాజుగారేమో ఆ డేగ పిల్లలు ఎలా ఉన్నాయి చూడ్డానికి వస్తారు. అప్పుడు అతను చెప్తాడు, ఒకటి ఎగిరిపోయింది, ఇంకొకటి మాత్రం ఆ చెట్టు కొమ్మ మీద మాత్రం ఉండిపోయింది, అది కదలటం లేదు, అక్కడే ఉంది, ఆహారం తీసుకుంటోంది అని చెప్తారు. రాజుగారికి ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సాధారణంగా పక్షి ఎగిరిపోతుంది, అలా ఎగరకుండా అక్కడే ఎందుకు ఉంది అని చెప్పి నిపుణులను రప్పించారు. ఎంతో మందిని రప్పించి ఆ డేగ ఎగిరేలా చెయ్యాలనుకున్నారు. అయినా సరే ఆ డేగ అక్కడి నుంచి అస్సలు కదలలేదు. అప్పుడు రాజుగారు ఆ ఊర్లో చాటింపు వేయిస్తారు, ఎవరైతే ఆ డేగని ఎగిరేలాగా చేస్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాను అని. అప్పుడు ఒక రైతు వచ్చి చూసి, రాజా, నేను ఆ డేగని ఎగిరేలాగా చేస్తాను అని చెప్తారు. సరే అంటారు రాజుగారు. మర్నాడు వచ్చి చూసేసరికి అక్కడ ఆ డేగ పిల్ల కనిపించదు. రాజుగారు అడుగుతారనమాట, ఏం చేశావు, ఎలా ఎగిరిపోయింది, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత మందిని రప్పించినా అది అక్కడి నుంచి కదలలేదు, నువ్వేం చేశావేంటి అని రాజుగారు అడిగితే అప్పుడు ఆ రైతు చెప్తాడు, ఏం లేదు మహారాజా, అది కూర్చున్న కొమ్మని నరికేశాను, దాని ప్రాణాలు రక్షించుకోవటం కోసం అది ఎగిరిపోయింది, తనకు ఆసరా పోయింది అని తెలుసుకుని అని ఆ రైతు చెప్తాడు. అంటే కంఫర్ట్ జోన్ లో ఉన్నంతసేపు ఆ డేగ ఎగరడానికి ప్రయత్నించలేదు, అన్నీ తన దగ్గరికి వస్తున్నాయి కదా అని అనుకుంది. ఎప్పుడైతే ప్రాణం మీదకి వచ్చిందో అప్పుడు అది దాని ప్రాణాలని రక్షించుకోవటం కోసం ఎగిరిపోయింది. మనలో చాలా మంది చేసే తప్పు ఇదే. కంఫర్ట్ జోన్ ఉంది కదా అని అక్కడే ఉండిపోతారు, ఏ ప్రయత్నమూ చేయరు. ప్రాణం మీదకి వచ్చేసరికి అప్పుడు దారి వెతుకుతారు. అలా కాకుండా మనం చేరాల్సిన గమ్యం ఏంటి, మనం సాధించాల్సిన లక్ష్యం ఏంటి, మనమేంటి అని మనం తెలుసుకుంటే ఈ ఆకాశం కూడా మనకి హద్దుని నిర్ణయించలేదు. ఆకాశాన్ని శాసించగల డేగ చిన్న కొమ్మకి మాత్రమే పరిమితం ఎలా అయితే అవ్వకూడదో, అద్భుతాలు సాధించగలిగిన మనం చిన్న చిన్న కంఫర్ట్ జోన్స్ లో ఆగిపోకూడదు.